మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? బాగున్నారా అందరూ? వీడియో క్లాసెస్ ఫాలో అవుతున్నారమ్మా? చెప్పినవన్నీ అర్థమవుతున్నాయా మీకు? ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ద్విత్వాక్షర్, అవునా? గుర్తుందా అందరికీ? ద్విత్వాక్షర్ అంటే ఏంటని చెప్పాను నేను? ద్విత్వాక్షర్ అంటే ఏంటని చెప్పానమ్మా డెఫినేషన్? మర్చిపోయారా? ఒకసారి బ్లాక్ బోర్డ్ మీద ద్విత్వాక్షర డెఫినేషన్ ఉంది, చదువుదాం, సరేనా? చూడండి అందరూ బ్లాక్ బోర్డు. ద్విత్వాక్షర్ పరిభాష అంటే ఏం చెప్పాను నేను? డెఫినేషన్ అని చెప్పాను కదా. పరిభాష అంటే दो समान अक्षर वाले शब्दों के मेले द्वित्वाक्षर कहते हैं. ఏంటి? दो समान अक्षर वाले शब्दों के मेले द्वित्वाक्षर कहते हैं అంటే ఏంటి? రెండు సమానమైన అక్షరాలు అంటే ఇక్కడ ఏంటి? ఒకేలాంటి అక్షరాలు కలిగినటువంటి శబ్దం అంటే ఇక్కడ వర్డ్, పదం అన్నమాట. అటువంటి పదం యొక్క కలయిక అన్నమాట. రెండు సమానమైన అక్షరాల యొక్క శబ్దము యొక్క కలయికని ద్విత్వాక్షర్ అని చెప్పబడుతుంది అని అనొచ్చు. దో సమాన్ అక్షర్ వాలే శబ్దోं के मेले ద్విత్వాక్షర్ कहते हैं. ఏంటమ్మా? ఒకసారి పరిభాష మళ్ళీ చదువుదాం. దో సమాన్ అక్షర్ వాలే శబ్దోं के मेले द्वित्वाक्षर कहते हैं. दो समान अक्षर वाले शब्दों के मेले द्वित्वाक्षर कहते हैं. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది, ఉదాహరణ ఇచ్చాను, కనబడుతుందా? ఏంటి ఉదాహరణ? సుగ్గా అంటే ప్యారెట్ అని చెప్పాను కదా. సామే చోటీ ఊకి మాత్ర గామే ద్విత్వాక్షర్గా అంటే సుగ్గా. బచ్చా చామే ద్విత్వాక్షర్ చామే ఆకి మాత్ర బచ్చా. అలాగే కుత్తా కామే చోటీ ఊకి మాత్ర తామే ద్విత్వాక్షర్ తా కుత్తా. సజ్జన్ జామే ద్విత్వాక్షర్ నా సజ్జన్. ఏంటమ్మా? 4 సుగ్గా, బచ్చా, కుత్తా, సజ్జన్. ఈ 4 కూడా ఉదాహరణలు. ఈ 4 మాత్రమే కాదు, టెక్స్ట్ బుక్లో మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవునా? టెక్స్ట్ బుక్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 12 తీశారు కదా. ద్విత్వాక్షరు ఇవన్నీ చదువుతున్నారు. ద్విత్వాక్షరం పదాలు రాయటం చదవటం కూడా రావాలని చెప్పాను. వస్తున్నది, చదువుతున్నారు కదా మీరు. చదివితేనే శ్రద్ధగా వస్తుందమ్మా, చదవకపోతే రాదు మీకు. శ్రద్ధగా టీచర్ చెప్పింది విని, టీచర్ చెప్పినప్పుడు మీరు బుక్ చూసి ఫింగర్ పెట్టి జాగ్రత్తగా విని నేర్చుకుంటేనే మీకు క్లాసెస్ అర్థమవుతాయి. ఏనన్నా? ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 12లోని డక్కన్ లిడ్, సుగ్గా ప్యారెట్, చక్కీ కామే ద్విత్వాక్షర్ కామే బड़ी की मात्रा चक्की. सिक्का सामे छोटी की मात्रा कामे द्वित्वाक्षर कामे आ की मात्रा सिक्का. मुक्का मामे छोटी वो की मात्रा कामे द्वित्वाक्षर कामे आ की मात्रा मुक्का. पक्का कामे द्वित्वाक्षर कामे आ की मात्रा पक्का. लग्गा गा में द्वित्वाक्षर गा में आ की मात्रा लग्गा. बग्गी गा में द्वित्वाक्षर गा में बड़ी ई की मात्रा बग्गी. ఇక్కడ చూడండి అమ్మా, చిన్న పదాలు ఉన్నాయి. షక్కర్ లావో ఈ రెండింటిలోని ద్విత్వాక్షర పదం ఏది? మీకు తెలుసు కదా ద్విత్వాక్షర పదం ఏదో. ఆ రెండింటిలోని ఏంటి ఆ పదం ఏంటి?
చక్కెర లావోనా రెండిట్లో ఏ పదం ద్విత్వాక్షర పదం? ఎస్, షక్కర్. షక్కర్ స్పెల్లింగ్ ఏంటి? ష కా, కామే ద్విత్వాక్షర్ కా, రా, షక్కర్. షక్కర్ అనేది ఈ రెండింటిలోని ద్విత్వాక్షర పదం. అలాగే ఇక్కడ చూడండి, సుగ్గా పేడ్ పర్ హై అంటే ఇక్కడ వీటిలో ద్విత్వాక్షర పదం ఏదమ్మా గుర్తించండి. సుగ్గా పేడ్ పర్ హై, సుగ్గా మనం ఇక్కడ చదువుకున్నాం. గా వర్గులోని సుగ్గా అనేటువంటి వర్డు ద్విత్వాక్షర వర్డ్ అని మనం చదువుకున్నాం. ఇప్పుడు సుగ్గా పేడ్ పర్ హే అనేటువంటి సెంటెన్స్లోని ద్విత్వాక్షర పదం ఏది అందులో చెప్పండి? ఎస్, సుగ్గా. సుగ్గా అనేది ఇందులో ద్విత్వాక్షర పదం. ఈ స్పెల్లింగ్ ఏంటో చూద్దాం. सा, सा में बड़ी ऊ छोटी ऊ की मात्रा, गा, गा में द्वित्वाक्षर गा, गा में आ की मात्रा, सुग्गा. सुग्गा पेड़ पर है. అలాగే నెక్స్ట్ 13th తీయండి పేజ్ నెంబర్. बच्चा, बा, चा, चा में द्वित्वाक्षर चा, चा में आ की मात्रा, बच्चा. కిడ్, బచ్చా అంటే బాలుడు అని, చైల్డ్ అని నిన్న మీకు చెప్పాను కదా, నేను ఈరోజు చెప్పాను. అలాగే సజ్జన్, సా, జా, జా మే ద్విత్వాక్షర్ జా, నా, సజ్జన్. సజ్జన్ అంటే జెంటిల్మెన్, అంటే హుందాతనము కలిగి మంచి అంటే డీసెంట్ బిహేవియర్ కలిగిన వాడని జెంటిల్మెన్ అని అంటారనమాట. సజ్జన్ అంటే జెంటిల్మెన్. అలాగే ఈ బాక్సెస్లో పదాలు ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి, అవి కూడా చదువుదాం చూడండి. సచ్చా, सा, चा, चा में द्वित्वाक्षर चा, चा में आ की मात्रा, सच्चा. कच्चा, का, चा, चा में द्वित्वाक्षर चा, चा में आ की मात्रा, कच्चा. बच्चा, बा, चा, चा में द्वित्वाक्षर चा, चा में आ की मात्रा, बच्चा. खच्चर, खा, चा, छा में द्वित्वाक्षर चा, रा, खच्चर. छज्जा, छा, जा, जा में द्वित्वाक्षर जा, जा में आ की मात्रा, छज्जा. धज्जा, धा, जा, जा में द्वित्वाक्षर जा, जा में आ की मात्रा, धज्जा. ఇక్కడ చూడండి సెంటెన్సెస్ చిన్న చిన్నవి ఉన్నాయి పాద ఇక్కడ సెంటెన్సెస్ పెద్దవి లేవు. వహ్ సచ్చా హే, వహ్ సచ్చా హే. ఇందులో ద్విత్వాక్షరం పదం ఏదమ్మా గుర్తించండి అందరూ ఒకసారి. మీకు తెలుసు ద్విత్వాక్షర పదం ఏంటో కదా. అందులో ఏంటి ద్విత్వాక్షర పదం ఏంటి? వహ్ సచ్చా హే. ఎస్, సచ్చా అనేటువంటిది ద్విత్వాక్షర పదం. ఎస్, వెరీ గుడ్. అది స్పెల్లింగ్ ఏంటమ్మా? సచ్చా. సా, चा, चा में द्वित्वाक्षर चा, चा में आ की मात्रा, సచ్చా. ఈ సచ్చా అనేది ద్విత్వాక్షర పదం ఈ సెంటెన్స్లో. అలాగే ఇంకో సెంటెన్స్ చూడండి. ఛజ్జే పర్ చెడో అంటే ఇందులోని ద్విత్వాక్షర పదం ఏంటి గుర్తించండి. ఇందులో ద్విత్వాక్షర పదం ఏది? ఛజ్జే. ఛా, జా, జా మే ద్విత్వాక్షర్ జా, జా మే एक ही मात्रा, छज्जे. छज्जे पर చెడో అంటే ఛజ్జే పర్ చెడో అని అర్థం అన్నమాట. ఇందులో ద్విత్వాక్షర పదం ఛజ్జే అన్నది ద్విత్వాక్షర పదం అన్నమాట. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? హోంవర్క్. ఈ పేజ్ నెంబర్ 12లోని పేజ్ నెంబర్ 12 కనబడుతుంది కదా, ఇందులో ఉండేటువంటివి ఆల్రెడీ మీరు హోంవర్క్ చేసేసారు. పేజ్ నెంబర్ 13లోకి రండి. పేజ్ నెంబర్ 13లోని ఈ పిక్చర్స్, ఈ పదాలు అంటే బచ్చా కిడ్, సజ్జన్ జెంటిల్మెన్, ఈ రెండు పదాలు. అలాగే ఈ బాక్స్లో ఉండేటువంటివి, ఒక బాక్స్లో 4 ఉన్నాయి, ఒక బాక్స్లో 3 ఉన్నాయి. అంటే 4 + 3 7. ఈ 7 వర్డ్స్ ప్లస్ 2 వర్డ్స్ అంటే 7 + 2 9. 2 సెంటెన్సెస్, స్మాల్ సెంటెన్సెస్. ఇవేం పెద్దవి కాదు, చిన్న చిన్నవి 2 పదాలున్న సెంటెన్స్లు అన్నమాట. ఇవి ఎక్కువేం కాదు. మొత్తం ఈ 13 పేజ్ నెంబర్ అంతా కూడా మీరు
హోంవర్క్ చేయండి. అర్థమైందా? చదువుతూ రాయాలి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాను, కంపల్సరీగా మీరు ఆన్సర్ చెయ్యాలి. అర్థమైందా అందరికీ? పేజ్ నెంబర్ 13 హోంవర్క్ ఎలా చేయాలి? బ్రాడ్ రూల్ బుక్లోని రైట్ సైడ్ డేట్ వేసి ద్విత్వాక్షర్ అని హెడ్డింగ్ పెట్టి ఈ పదాలు రాయాలి. ఎన్నిసార్లు రాయాలి? వన్ టైం రాస్తే చాలా, అంతకన్నా ఎక్కువ వద్దు. ఏమ్మా? పేజ్ నెంబర్ 13 హోంవర్క్ మర్చిపోవద్దు ఎవరు కూడా. హోంవర్క్కి కూడా ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, హోంవర్క్ బుక్స్ కరెక్షన్స్ ఉంటాయి, అన్నీ కూడా జరుగుతాయి. మర్చిపోకుండా అందరూ కూడా హోంవర్క్లు కంపల్సరీగా చెయ్యాలి. క్లాసెస్ కాన్సన్ట్రేషన్గా నేర్చుకోవాలి. ఏనా? థ్యాంక్ యూ.